జిల్లా కనిగిరి పట్టణంలోని ప్రాథమిక బాలికోన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చ తీసుకొచ్చాడు. ముఖ్యంగా కీచక ఉపాధ్యాయుల ఉదంతాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విద్యార్థులకు మంచి చెడు చెప్పాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తూ కామాంధుల నుంచి ఎలా కాపాడుకోవాలో చెప్పాల్సిన విద్యాలయాలు సైతం వారికి రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. ఓ పక్కన ప్రేమ పేరుతో ఉన్మాదులు యువతుల మాన ప్రాణాలు తీస్తున్నారు. యాసిడ్ దాడులు, కత్తులతో రెచ్చిపోతున్నారు. మరో పక్కన హత్యాచారాలతో కామాంధులు బరితెగిస్తున్నారు. పని ప్రదేశాలు, ఇల్లు, బస్సులు సహా వారికి ఎక్కడ రక్షణ లేకుండా పోతోంది. నెలల బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఆడివారిపై కామాంధులు రెచ్చిపోతున్నారు. కీచక టీచర్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వివరాల్లోకి వెళితే కనిగిరి బాలికోన్నత పాఠశాలలోని ఉపాధ్యాయుడు రంగారెడ్డి శరీర భాగాలను తాకాడంటూ 6వ తరగతి చదువుతున్నటువంటి 7గురు విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో కలిసి బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లాడు. అయినా ఆ కీచక టీచర్ తన తీరు మార్చుకోలేదు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాలను ముట్టడి చేశారు. ఆగ్రహంతో రగిలిపోతున్న తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యం మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనతో పోలీసులు ప్రిన్సిపాల్కు సమాచారం అందజేశారు. ఈ సంఘటనతో పోలీసులకు ప్రిన్సిపల్ సమాచారం అందజేశారు. స్టార్ట్ చేయి. రైట్ చిను పద రైట్ పద పద రైట్ రైట్. కనిగిరి పట్టణంలో ఉన్న జెడ్పీ హై స్కూల్ సంబంధించిన ఉపాధ్యాయుడు చిన్నపిల్లల పట్ల మైనస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తానని చెప్పేసి ఈరోజు తెలియటిలో ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చే దాంట్లో భాగంగా నేను మామూలు సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఇక్కడ సిఏ గారు వేరే డ్యూటీలో ఉండడం వల్ల నేను రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం జరిగిందని చెప్తున్నారు. అవన్నీ మేము స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము. స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇమీడియట్గా అక్యూజ్ని కూడా మేము జ్యుడిషియరీకి ఆఫీసర్స్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి మేము రికార్డు ప్రిపేర్ చేసుకుంటాము. ఫర్దర్గా మీకు చెప్తాము డెవలప్మెంట్స్.